కంపు పని యేసుడు కంత్రి కథలు వడుడు. కార్పొరేట్ కంపెనీలకు ఇది రూపాయితోని పెట్టిన విద్య. వాళ్ళు గాని పైసలు సంపాదించుకోవాలని ఒకసారి ఫిక్స్ అయినరనుకో పంచభూతాలని కూడా మింగేస్తారు. దీనికి రీసెంట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరావళి పర్వతాల ఆక్రమణ. చెట్లు నరికేస్తున్నారు, చెత్తేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు, అందులో కూడా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఉంది, సుప్రీంకోర్టు పాత్ర కూడా ఉంది. అది కూడా ఎట్లనో చెప్తాను నేను. వాటికన్నా ముందు ఆరావళి పర్వతాల ఇంపార్టెన్స్ ఏందో తెలుసా? మీకు తెలుసు కదా, ఇది మేజర్గా రాజస్థాన్లో ఉంటాయి, కానీ యాక్చువల్గా అయితే హర్యానా నుంచి వెళ్ళి గుజరాత్ వరకు అట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. 670 కిలోమీటర్స్ రేంజ్లో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ దీని హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ అబు, అది 5650 ఫీట్. అండ్ ఇంకోటి ఏంది అని అంటే హిమాలయాల కన్నా కూడా చాలా పాతవి ఇవి, 1.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఈ ఆరావళి పర్వతాల ఇంపార్టెన్స్ ఏంది అని అంటే అరబ్ కంట్రీస్ నుంచి వెళ్ళి అట్లా డెజర్ట్ స్ప్రెడ్ అవుతూ థార్ ఎడారి వరకు ఎట్లయితే వచ్చిందో, ఈ మౌంటైన్స్ అడ్డుగాని లేకపోయి ఉంటే ఇండియా మొత్తం కూడా ఎడారైపోయేది. దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడార్లు అయిపోయేటివి. ఇంకో పాయింట్ ఏంది అని అంటే ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ వీటన్నిటికీ ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు ఈ ఆరావళి మౌంటైన్స్లో ఉన్న వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అదే వాటిని కాపాడింది. ఆరావళి అంటేనే అర్థం లైన్ ఆఫ్ పీక్స్ అని. కానీ సుప్రీంకోర్టు ఏమంటుంది తెలుసా? ఏవైతే 100 మీటర్స్ కన్నా కూడా హైట్ తక్కువ ఉన్న పీక్స్ ఉన్నాయో అవి ఏవి కూడా ఆరావళి మౌంటైన్స్ కిందికి రావు అని అంటుంది. కానీ నిజం చెప్పాలంటే 93% ఆఫ్ ఆరావళి మౌంటైన్స్లో 100 మీటర్స్ కన్నా కూడా తక్కువ పీక్స్ ఉన్నవే ఉన్నాయి. ఓన్లీ 7% మాత్రమే 100 మీటర్స్ కన్నా కూడా హైట్ ఉన్న పీక్స్ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే అసలు ఆరావళి మౌంటైన్స్ పైన ఉన్నది ఫారెస్టే కాదు అంటున్నారు. ఇలాంటి నరేటివ్స్ అన్ని పుట్టిస్తున్నది ప్రైవేట్ మైనింగ్ కంపెనీస్. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏమో ఆడున్న మినరల్స్ కోసం మైనింగ్ చేస్తుంటే లోకల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరేమో వుడ్కి, రాయికి, మార్బుల్కి, ఇసుకకి బాగా డిమాండ్ పెరిగిపోయేసరికి అవన్నీ మింగేస్తున్నారు అక్కడి నుంచి. ఈ ఆరావళి మౌంటైన్స్ కానీ నాశనం అయితే ఫస్ట్ దెబ్బ పడేది ఢిల్లీకే. ఆల్రెడీ ఆడ పొల్యూషన్తో చచ్చిపోతున్నారు. ఆ పొల్యూషన్ కాస్త 10 పెరిగిపోతుంది. మొత్తం కరువు వస్తుంది, నీళ్లు ఉండవు, ఎడారిగా మారినా కూడా ఆశ్చర్యం లేదు. మరి ఇదేదో సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జరుగుతుందేమో అనుకునేరు. లేదు, గత 20-30 ఏళ్ల నుంచి జరుగుతున్న తతంగమే. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో అటు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీజేపీ ఉన్నా కూడా ఆగకుండా జరుగుతున్న ఆక్రమణ. మరి ఈ ఆక్రమణ చేస్తున్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కన్నా కూడా మునగాల, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటున్నోళ్ళే వాళ్ళ బినామీలతోని చేపిస్తున్న పని అనేది తెలవాలి. కొంతమంది హైకోర్టులల్లో, సుప్రీంకోర్టులో పిల్లేస్తున్నారు, కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, చాలా మంది జర్నలిస్టులు దీని గురించి నిజాలన్నీ బయట పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆక్రమణ ఆగుతలేదు అని అంటే మరి ఆరావళి మౌంటైన్స్ని మింగుతున్న బకాసురుడు ఎవరు అనేది తెలవాలి.